విరాట్ చంద్రకళని పెళ్లి చేసుకోవడానికి అయితే నిర్ణయం తీసుకుంటాడు. ఇక విరాట్ అలాగే చంద్రకళ వాళ్ళిద్దరూ అయితే ఒక గుడికి వస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. అలా వాళ్ళు 7 అడుగులు ఒకరి అడుగుల్లో ఒకరు వేసి వాళ్ళైతే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇక ప్రదక్షిణాలు అయిపోయాక విరాట్ అయితే అక్కడ ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న తాళిబొట్టుని అయితే తీసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ చాలా సంతోషిస్తుంది. అలా విరాట్ అయితే తాళిబొట్టు తీసుకొని చంద్రకళ మెడలో కట్టడానికైతే ముందుకు వస్తాడు. దాంతో అక్కడ ఉన్న అమ్మవారైతే అక్కడ చంద్రకళ చూసి చాలా సంతోషిస్తుంది. అమ్మవారి సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే తాళిని తీసుకొని చంద్రకళ దగ్గరకు వచ్చి చంద్రకళ మెడలో కడుతూ ఉంటాడు. అది చూసి చంద్రకళ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక తనైతే బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు చాలు అని చెప్పి తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా విరాట్ అయితే 3 ముడ్లు వేసేస్తాడు. ఇక 3 ముడ్లు వేశాక అది చూసి చంద్రకళ అయితే తన తాళిబొట్టును చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా కళ నెరవేరింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక విరాట్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక చంద్రకళ తన తాళిబొట్టును చూసి మురిసిపోతూ ఉండడం చూసి అక్కడ ఉన్న విరాట్ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు చెప్పు మీ పెదనాన్న దగ్గర ఉండి పడి ఏడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు కావాల్సింది పెళ్ళే కదా, నేను నిన్ను పెళ్లి చేసేసుకున్నాను. ఇక నువ్వు వెళ్ళి ఆ వరదరాజుల దగ్గర పడి ఏడు, నువ్వు మా ఇంటికి రావడానికి వీల్లేదు, నీకు పెళ్లి కావాలన్నా పెళ్లి చేసేసుకున్నాను అంతవరకు మాత్రమే, నువ్వు ఆ మూర్ఖుల దగ్గరే ఉండి పడి ఏడు అని చెప్పి విరాట్ అంటాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విరాట్ అయితే నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను మాత్రమే, నిన్ను ఎప్పుడూ కూడా నేను భార్యగా అంగీకరించే ప్రసక్తే లేదు. నన్ను నా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పెట్టింది, అలాంటిది మీ ఫ్యామిలీ ఇప్పుడు రోజు రోజుకి ఏడ్చేలా చేశాను, చూస్తూ ఉండు. ఇక నీ మెడలో ఉన్నది తాళి, అది కట్టింది నేనే అయినా నీ భర్తని ఎప్పటికీ కాలేను, నువ్వు ఎప్పటికీ ఆ ఇంటికే పరిమితం, నేను మా ఇంటికే పరిమితం, చూస్తూ ఉండు, వాళ్ళకి చుక్కలు చూపిస్తానని చెప్పి విరాట్ అంటాడు. ఇక ఆ మాటలు వినగానే చంద్రకళ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుని ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.